అంటే ఒక తప్పుడు పని చేసి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులా అని చెప్పి ఆలోచించండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా ఆడి ఆ కోడికత్తి మీ జిల్లా వాడి పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదొక మిస్టరీగా అదొక డ్రామాగా తయారైపోయింది. మూడోది, ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా. ఎన్నికల సమయంలో గులకరాయి వేయించుకున్నారు. దానిపైన హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించారు. అక్కడ డ్రామా ఆడారు. డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే డయాఫామ్ వాలు పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. వీళ్ళొచ్చి కాంట్రాక్ట్ను మార్చి ఇంజనీర్లు మార్చి గోదావరిలో ఒకసారి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది, ఉధృతంగా వస్తుంది. అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోబోయింది. అది కూడా నా వల్ల పోయిందని 5 ఏళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం. అంటే చేసిన తప్పును వేరే వాళ్ళపైన నెట్టడం ధర్మమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందు మీరందరూ గుర్తుపెట్టుకోండి, మేము ఇంటింటికి పోయి ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లంతా ప్రచారం చేస్తా ఉంటే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం. పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలివాళ్ళని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక 15 మందిని చంపేసి ఆ 15 మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, వాలంటీర్లు లేరు, ఒక రోజులో మీకు పింఛన్ ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.